నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీ వెంకటేశ్వరునికి సాటిరాగల దైవం భూతకాలంలో లేడు, అటు భవిష్యత్తులోనూ ఉండజాలడు అంటూ భక్తులు వేనోళ్ల శ్రీ వెంకటేశ్వరుని దివ్య వైభవ ప్రాభవాన్ని కీర్తిస్తారు. అలాంటి కలియుగ వరదుడు, కోరిన వరాలను ఇచ్చే బంగారు కొండ కోనేటి రాయుడు తిరుమలపై భక్తప్రియుడై వెలసి ఉన్నాడు. స్వామి తిరుమల క్షేత్రంలో అడుగిడక ముందు కళ్యాణ వెంకటేశ్వరునిగా శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరాడు. పద్మావతిని చేపట్టి కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్న చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపుర క్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం అలవైకుంఠపురం నుండి భువికి తరలి వచ్చాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు పుత్రిక పద్మావతీదేవిని పరిణయమాడి కళ్యాణ వరదునిగా స్వామి శేషాచల పర్వత ప్రాంతంలోని శ్రీనివాస మంగాపురంలో దేవేరితో పాటు కొన్ని మాసాల పాటు నివసించాడు. ఎంతో ప్రశస్తమైన ఈ క్షేత్ర దర్శనం శ్రీవారి భక్తులకు దివ్యానుభూతిని పంచుతుంది. నిరుపమాన శిల్పకళా శోభితంగా ఎందరో చక్రవర్తులు, మరెందరో రాజులు సేవించిన కళ్యాణ వెంకటేశ్వరుని భవ్యధామ శోభ వర్ణనాతీతం. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీనివాస భగవానుణ్ణి నిత్యం స్మరించే వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. జగత్కళ్యాణ చక్రవర్తి జయహో, నిత్య కళ్యాణ చక్రవర్తి జయ జయహో అంటూ భక్తులు ఆ కళ్యాణమూర్తి కోనేటి రాయుణ్ణి కనులారా దర్శించడానికి ఈ క్షేత్రానికి తరలివస్తారు. శ్రీ వెంకటేశ్వర విష్ణువాలయంగా ఈ పవిత్ర సన్నిధిని వ్యవహరిస్తారు. విజయనగర రాజుల నిరుపమాన ఆధ్యాత్మిక కళా సేవకు ప్రత్యక్ష దర్పణమై తేజరిల్లుతోంది. తిరుమలపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అమ్మవారిని అలమేల్ మంగాపురంలో దర్శించుకుంటారు. వీరిరువురూ పరిణయమాడిన తరువాత కొత్త జంటగా కన్నుల పండువగా సంచరించిన శ్రీనివాస మంగాపురానికి తరలివస్తారు భక్తులు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తులు సన్మంగళంగా జయమంగళంగా శ్రీనివాసుణ్ణి కీర్తిస్తారు. తిరుమలగిరి రాయుడు కొలువుతీరిన శేషాచలంలోని ప్రతి తరువు, ప్రతి ఝరి, ప్రతి గిరి, ప్రతి శిల దైవస్వరూపాలే. శ్రీవారిని ప్రత్యక్షంగా సేవించుకోవడానికి సకల దేవతలు శేషాచల ప్రాంతంలో వివిధ రూపాల్ని ధరించి స్థిరంగా కొలువుతీరారని ప్రతీతి. నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కాని నా భక్తుల్ని మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అన్న దృఢ సంకల్పంతో భూలోక వైకుంఠమై శేషాచలానికి తరలివచ్చాడు.
ఓ సందర్భంలో భృగు మహర్షి వైకుంఠాన్ని దర్శించాడు. తన రాకను శ్రీహరి గమనించలేదని ఆగ్రహంతో శ్రీహరి వక్షస్థలంపై బలంగా తన్నాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భువికి చేరుకుంది. లక్ష్మిని వెతుకుతూ శ్రీహరి శ్రీనివాసుడై శేషాచల ప్రాంతానికి విచ్చేశాడు. ఓ పుట్టలో తలదాచుకుంటూ గోక్షీరధారలతో జగన్నాయకుడు ఆకలిబాధలు తీర్చుకుంటున్నాడు. పశువుల కాపరి దుశ్చర్య వల్ల శ్రీనివాసుని తలకు గాయమై వకుళమాత సంరక్షణలో సేదతీరాడు. వనవిహారం చేస్తోన్న ఆకాశరాజపుత్రిక పద్మావతిని ఓ మదగజం బారి నుండి శ్రీనివాసుడు కాపాడాడు. పరిచయం ప్రేమగా మారింది. సోదెమ్మ రూపంలో శ్రీనివాసుడు ఆకాశరాజు గృహానికి తరలి వెళ్ళాడు. వకుళమాత చొరవతో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది స్థూలంగా పద్మావతి శ్రీనివాసుల పరిణయగాథ. నూతన వధూవరులైన పద్మావతి వెంకటేశ్వరులు అగస్త్య మహాముని కోరిక మేరకు ఇప్పటి శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో 6 మాసాల పాటు నివసించారు. అగస్త్య మహాముని ఆశీస్సుల్ని ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ కళ్యాణమూర్తి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నాడని ప్రతీతి. ఈ దేవాలయాన్ని 14-16 శతాబ్దాల మధ్య నిర్మించారు. మహామంటపం, అర్ధమహామంటపం చతురస్రాకార నిర్మాణంలో ఉంటాయి. కృతయుగంలో వెంకటేశ్వరుడు ఈ శేషాచల ప్రాంతానికి దివి నుండి భువికి తరలివచ్చాడు. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంగా వ్యవహరించే ఈ ప్రాంతం అప్పట్లో అగస్త్య మహాముని ఆశ్రమస్థలి. అలాంటి పరమాద్భుతమైన దివ్య ప్రదేశంలో స్వామి కళ్యాణ శ్రీనివాసునిగా కొలువుతీరి ఉన్నాడు. బంగారు పద్మపీఠంపై నెలకొని ఘన పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలు, నానావిధ ఆభరణాలు ధరించి జగదేక సమ్మోహనునిగా దర్శనమిస్తాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఎంతో వైభవంతో, మరెంతో సోయగంతో, ఇంకెంతో సౌందర్యాతిశయంతో స్వామి సమ్మోహన భరితంగా దర్శనమిస్తాడు. స్వామి దివ్యమంగళ విగ్రహంలో పెళ్లికల స్పష్టంగా ఇప్పటికీ గోచరమవుతుంది.
ఆయన వివాహమై యుగయుగాలు గడిచిన నేటికీ స్వామి నిత్య కళ్యాణ చక్రవర్తి. కళ్యాణ శోభతో మధుర మోహనంగా అలరారే స్వామిని భక్తులు కళ్ళారా తిలకించి ధన్యులవుతారు. దైవాలు నీ దాసులు అఖిలాండ మేలేటి నీ భక్తులు జాహ్నవి పుట్టిన పాదం నరజాదికదే అభిషేకం ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాధు జన్మం ఆదిత్య తాప రుద్రేంద్ర రూప వేదాంత రూప విజ్ఞాన దీప నిన్నే కన్నానయ్య శక్తి రూప ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వైఖానస ఆగమోక్తంగా పూజాదికాలు ఉత్సవాల్ని నిర్వహిస్తారు. తిరుమలలో ఏ విధంగా నిత్య నైమిత్తిక ఉత్సవాలు కొనసాగుతాయో అదే రీతిలో ఇక్కడ కూడా కొనసాగుతాయి. వివిధ ఉత్సవాలలో భక్తులు స్వయంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ శ్రీనివాస మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కృతయుగంలో వెంకటాచలం పైన వెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు నారాయణవనంలో అమ్మవారిని వివాహమాడి ఆ తదుపరి ఈ ప్రదేశం అగస్త్య ఆశ్రమంగా వెలుగొందుతున్నటువంటి ఈ ప్రదేశంలో అమ్మవారితో కూడా 6 మాసములు కళ్యాణ దీక్షగాంచి ఆ తదుపరి శ్రీవారి మెట్టు మార్గం గుండా స్వామి వెంకటాచలానికి వెళ్ళారనేటటువంటిది పురాణోక్తి. దాన్ని అనుసరించి స్వామివారు వెళుతూ వివాహమైన తదుపరి నేను ఇక్కడికి వచ్చి 6 మాసాలు కళ్యాణ దీక్ష చేశాను కాబట్టి కళ్యాణార్థులు అంటే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను ప్రార్థన చేసుకొని ఇక్కడ నిత్యం జరిగేటటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని రక్షాబంధనం ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా 6 మాసాల్లో వివాహం జరుగుతుంది అనేటటువంటి వరమును స్వామి ప్రసాదించి తిరుమలకు వెళ్ళారనేటటువంటిది పురాణోక్తి. తిరుమలలో జరిగే అన్ని వేడుకలు ఈ క్షేత్రాన కూడా పరిఢవిల్లుతాయి.
కళ్యాణోత్సవం ఈ క్షేత్రంలో జరిగే విశిష్ట వేడుక. కళ్యాణార్థులు కళ్యాణయోగాన్ని అందుకోవాలనుకునేవారు ఈ క్షేత్రంలో తిరు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ దీక్షలో రక్షాబంధాన్ని స్వీకరించడం ద్వారా సత్వరం కళ్యాణయోగాన్ని భక్తులు అందుకుంటారని ప్రతీతి. నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ఈ క్షేత్రంలో ఘనంగా విలసిల్లుతాయి. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ శ్రీనివాసుడికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన శౌర్యముని పెంచు హంసవాహన. శ్రీనివాస మంగాపురం కళ్యాణకారక క్షేత్రం. తిరుమల సందర్శించిన భక్తులు శ్రీనివాస మంగాపురాన్ని దర్శించినప్పుడే సంపూర్ణ యాత్రాఫల సిద్ధి ఏర్పడుతుందని చెబుతారు. వివిధ ప్రాంతాల నుండి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి చేరుకుని అక్కడి నుండి స్థానిక రవాణా సౌకర్యాలతో శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకుని తరిస్తారు. వెంకటేశ్వర పాహిమాం, శ్రీనివాస రక్షమాం అంటూ భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆర్తిగా కీర్తిస్తారు. కొలిచిన వారి పాలిట కొండంత వేలుపైన శ్రీనివాసుని దివ్య సత్కృప భక్తులందరి జీవితాలకు కళ్యాణకారకం కావాలని ఆశిద్దాం. శ్రీనివాస కృపా కటాక్షాలు సిద్ధించాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.